ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. అనిర్విణ్ణస్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనః. శ్రీ విష్ణు సహస్రం 47వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. శ్రీ వ్యాస శుక సంవాదంలో ప్రవృత్తి ధర్మంలో భాగంగా 4 ఆశ్రమాలను 4 నిచ్చెన మెట్లలాగా ఉపయోగించుకొని బ్రహ్మజ్ఞానిగా అత్యున్నత స్థితిని పొందవచ్చు అని చెప్పిన తరువాత నివృత్తి ధర్మంలో భాగంగా కర్మ త్యాగం చేసి వైదికమైన లౌకికమైన అన్ని పనులను విడిచి కేవలం జ్ఞాననిష్టలో స్థిరంగా సాధన చేయదలుచుకున్న వ్యక్తి అంతర్యాగాన్ని ఎలా నిర్వహిస్తాడో వ్యాసుల వారు తెలియజేస్తున్నారు అని భీష్ముడు చెప్పసాగాడు. అంతర్యాగానికి హోమ వేదిక హృదయమే. అక్కడ అగ్నిలాగా ప్రజ్వలిస్తూ వెలుగుతున్న పరంజ్యోతిలో ఈ సాధకుడు అనే యాజ్ఞికుడు, యజమాని, యజ్ఞం చేసే కర్త తన ప్రాణాలను హోమం చేస్తున్నాడు. అంటే శరీర ధారణకు దాని ద్వారా జరిగే అన్ని పనులకు మూలాధారమైన ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన ప్రాణశక్తిని భగవంతునికి సమర్పిస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా ఈ యాగం నిరంతరంగా కొనసాగిస్తూ ఉండడం వల్ల సాధకుడు పాపరహితుడవుతున్నాడు. తన శరీరంలో జ్ఞాన గంగ ప్రవహిస్తున్నది అని తెలుసుకొని బయటి తీర్థాలకు వెళ్ళనక్కర లేకుండా ఆ ఫలితాన్ని ఆత్మలోనే తీర్థయాత్ర చేసి పొందుతున్నాడు. జ్ఞాన సాధన చేసే శిష్యులకు గురువులు ఆత్మతీర్థ సేవే చెయ్యమని చెబుతున్నారు. ఒక బంగారు హంస ఉంది. అది భూమిని తాకకుండా ఆకాశంలో ఉంది. ఎంత దూరంలో ఉందో అంతుపట్టదు. ఎంత ప్రమాణంలో ఉందో అర్థం కాదు. రెక్కలున్నాయి, ఎగురుతూ ఉంటుంది. అంతటి ఆత్మను యోగసిద్ధుడు దర్శించగలుగుతాడు. ఇక కాలచక్రం 6 అంచులతో అంటే 6 ఋతువులతో, 12 కోరలతో అంటే 12 నెలలతో, తన విశాలమైన ముఖాన్ని నోటిని తెరచిపెట్టుకొని ప్రపంచాన్ని మృంగడానికి అన్నట్లు తిరుగుతూ ఉంటుంది. అంతటి కాలం కూడా యోగికి ఆత్మ గుహలో అణగిపోతుంది. అది ఇక బాధించదు. సాధారణంగా మానవుడు శిక్షణ లేని గుర్రాలతో రథాన్ని నడిపినట్లు ఇంద్రియాలు లాగినట్లంతా ఎటుబడితే అటు వెళ్తూ ఉంటాడు. దానివల్లనే అన్ని అనర్థాలు వస్తాయి. మనస్సు ప్రశాంతంగా లేకపోతే తప్పు మీద తప్పు జరుగుతూ ఉంటుంది. మనస్సును దృఢంగా గట్టిగా నిలుపుకునే ఉపాయం ఉంది, చెబుతాను విను. సర్వసంకల్పరహితుడై సత్వముననే నిశ్చలంబుగ చిత్తంబు నిలుపవలయు సత్వసక్త చిత్తంబు ప్రసాదమొసగు దాన కాలంబు గడపుట ఉత్తమ విధంబు. అన్ని సంకల్పాలను వదలి సత్వగుణం మీదనే మనస్సు నిలపాలి. అది ప్రసన్నతనిస్తుంది. కనుక ఆ గుణంలోనే కాలం గడపడం ఉత్తమ పద్ధతి. ప్రసన్నత కలిగింది అనడానికి గుర్తు గాలి లేని చోట దీపంలాగా మనస్సు ఏకాగ్రమై ఉండడమే. అట్టి ప్రసన్న మనస్కుడు తనలో తనను చూసుకోగలడు. ఇంద్రియాలకు నియతంగా ఆహారాన్ని అందిస్తూ అతడు క్రమంగా శాశ్వత స్థానాన్ని చేరుకుంటాడు.
కుమారా, వేదాల చివరి భాగాలైన ఉపనిషత్తులలోని జ్ఞాన మహాసముద్రాన్ని మథించగా లభించిన నవనీతాన్ని, వెన్నను, అమృతాన్ని నీకు అందించాను. దీన్ని గ్రహించి నీవు ఆచరణలో పెట్టుకో. అలాగే నిర్మలుడైన మరొక తపస్వికి దీన్ని అందజేయి. సమస్త ఐశ్వర్య వైభవాలతో కూడిన భూమండలాన్ని అంతటినీ దానం చేసినా కూడా ఈ జ్ఞానదానంతో సమానం కాదు అని ఉపదేశించి, ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉందా నాయనా అన్నారు వ్యాసుల వారు. దీనికంటే వినవలసింది ఉంటుందా తండ్రి? దీన్నే మరొక్కసారి దృఢంగా, స్థిరంగా ఉండేటట్లు అనుగ్రహించండి అన్నాడు శుకుడు. ఆయన వాత్సల్యంతో అనేక విధాల అజ్ఞానాన్ని తొలగించుకునే దగ్గరి మార్గాలను శుకయోగి మానసిక స్థాయిని బట్టి సరికొత్తగా విశ్లేషించి చెప్పారు. అవయవములెట్లు కూర్మము నివిడించును లోని కడచూ, నెరినట్టుల భూతవితతి భూతాత్ముండును ప్రవర్తన నివర్తనముల పాల్పడచేయున్. తాబేలు తన అవయవాలను అవసరమైనప్పుడు వెలుపలికి తెచ్చి పని తీరిన తరువాత మళ్ళీ లోపలికి ఎలా తీసుకుంటుందో, అలాగే జీవుడు అవసరమైనంత మేరకి ప్రపంచంతో వ్యవహారం నడుపుతూ ఆ సంకల్పం తీరిన వెంటనే ప్రపంచాన్ని ఉపసంహరించుకొని తన యథార్థ స్థితిలో ఉండడమే జ్ఞానం. ఇంద్రియాలను ప్రవర్తన నివర్తన చేయగలిగే శక్తే శమం. బుద్ధికి ఆత్మజ్ఞానం, శమం అనే ఈ రెండు లక్షణాలు ఉంటే చాలు, ఇంకేది అక్కర్లేదు, ముక్తి సిద్ధిస్తుంది అని వ్యాసుల వారు ఉపదేశించారు అని భీష్ముడు వివరించగా, ధర్మరాజాదులందరూ ఆశ్చర్యంతో అంతర్యాగ సాధనను భావిస్తూ ఆనందపరవశులయ్యారు. ఓం నమో వెంకటేశాయ.